పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, యూరియా దొరక్క అల్లాడిపోతున్నామని మండిపడ్డారు రైతులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాల వరకు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎన్ని చోట్ల ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగకుండా ముందుకు సాగుతున్నారు. రైతుల పక్షాన పోరాడుతున్న తమపై ఎన్ని కేసులు పెట్టినా వెనకాడేది లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గురించి చాలా బ్రాండ్ అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. మాకు తెలిసిన బ్రాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక బ్రాండ్. వ్యవసాయం దండుగన్నవాడు చంద్రబాబు నాయుడు గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల కష్టాలు చూడలేక ఉచిత విద్యుత్ ఇస్తామంటే ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అన్నవాడు చంద్రబాబు నాయుడు గారు. యూరియా అందుబాటులో ఉంది అని మీరు అంటారు. అందుబాటులో లేని వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మరి మీ ఆంధ్రజ్యోతి మీద కేసులు పెడతారా? ఈనాడు మీద కేసులు పెడతారా? వాళ్ళ పత్రికలు రాస్తున్నారు యూరియా కొరత ఉందని చెప్పేసి అని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు రైతులకు అందుబాటులో యూరియాను విత్తనాలన్నీ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు? మీకు చిత్తశుద్ధి ఉంటే వాటి మీద దుర్వినియోగం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, రైతులను కాపాడండి.